తాళం మిస్ అయింది. డూప్లికేట్ కీ చేయించాను. అది తీసుకురావడానికి వెళ్ళాను. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? ఈ మధ్య పట్టపగల మాస్కులు గట్ట వేసుకొని దొంగతనం చేస్తున్నారంట. నువ్వు జాగ్రత్తగా ఉండు. అయితే మన ఇంట్లో దొంగతనం చేసేంత ధైర్యం ఎవడుకుందరా? సరే, ఇంటికి వచ్చేసాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే. అదేంటి లాక్ వేసేయలేనుగా? వాడు చెప్పినట్టు ఇంట్లో దొంగలు పడ్డారా ఏంటి? ఇంట్లో అన్నీ ఉన్నాయో లేదో? ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. ఏం మిస్ అవ్వలేదు. మరి తాళం ఎవరు తీశారబ్బా? ఎవరు వచ్చి ఉంటారు? హలో. రే, నీ ఇంటికొచ్చి నిన్ను కొట్టి పాడేసింది నేనేరా. నీకు ఇంజెక్షన్ చేశాను. మెల్లగా అది నీ రక్తంలోకి చేరి నీ రక్తాన్ని పీల్చేస్తుంది. ముందు కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతాయి. తర్వాత మెల్లగా నీ రక్తం ఆవిరైపోతుంది. నీ ప్రాణం పోతుంది. అలా జరగకుండా ఉండాలంటే నీకు యాంటీడోస్ కావాలి. ఆ యాంటీడోస్ నీ ఇంట్లోనే ఉంది. దమ్ముంటే వెతికి పట్టుకో. నీ ప్రాణాన్ని కావాలంటే ఆ యాంటీడోస్ని వెతికి పట్టుకో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. ఇది నా లైఫ్ రా. నాకు తెలియదు ఏం చేయాలో. నువ్వు చెప్పాలా? నీ హద్దులో నువ్వు ఉంటే మంచిది.
ఎక్కడ? నీకు ఎన్నిసార్లు చెప్పాను నా వెంట పడొద్దని? ఇంకొకసారిగా నా వెంట పెడితే మా పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తాను. అది ఈ హద్దులను ఉండడం మంచిది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. ఇలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం రా. నేను నీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రా. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ అమ్మాయి మంచిది కదరా, వదిలేసి. తను నీతో ఉంటూ వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతుందిరా. నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ఆలోచించు, నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకు. రేయ్, ఈ విషయం గురించి అయితే నాతో డిస్కస్ చేయొద్దు. అయినా నీకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను, నువ్వు వినట్లేదు. ఇది నా లైఫ్ రా, నాకు తెలియదు ఏం చేయాలో. నువ్వు చెప్పాలా? నీ హద్దులో నువ్వు ఉంటే మంచిది. ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో. నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. గుడ్ బై రా. ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో. నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. గుడ్ బై రా. నీకు ఎన్నిసార్లు చెప్పాను నా వెంట పడొద్దని? ఇంకొకసారిగా నా వెంట పెడితే మా పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తాను. అది మా వాడి వెంట పడొద్దని చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను, అయినా నువ్వు వినట్లేదు. ఒకప్పుడు వాడు ఎలా ఉండేవాడు, నువ్వు పరిచయం అయిన తర్వాత వాడి జీవితం నాశనం అయిపోయింది. మర్యాదగా వాడిని వదిలేదు. మా ఇష్టం, మేము ఎలాగైనా ఉంటాం, నీకు అనవసరం. ఈ హద్దులను ఉండడం మంచిది. ఆగు, నువ్వు వాడిని విడిచిపెట్టకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, తర్వాత నీ ఇష్టం. ఇలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం రా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా.
హరిరా. ఈ మధ్య పట్టపగల మాస్కులు గట్ట వేసుకొని దొంగతనం చేస్తున్నారంట. నువ్వు జాగ్రత్తగా ఉండు అయితే. ఈ మధ్య పట్టపగల మాస్కులు గట్ట వేసుకొని దొంగతనం చేస్తున్నారంట. నువ్వు జాగ్రత్తగా ఉండు అయితే.